వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరు నడిచేద్దాం. హలో హలో హాయ్ అండి, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. ఏంటి సంగతి? ఏమీ లేదు, నార్మల్గానే ఏమీ లేదు. ఇంతకీ మీ పేరు, ఒకసారి ఊరు పేరు? రావట్లేదు కదా. అవును, లాస్ట్ వీక్ లో రాలేదు. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఉండడం. మీరు కొద్ది రోజులు కనిపించండి. మాకు మీకైతే వారం లాగా ఉంది, మాకు నెల 2 నెలలు లాగా ఉంది. లేదు, అంతకు ముందు వీక్ ఉన్నాను, పోయిన వీకే లేను. సౌండ్ వినిపించట్లేదండి, చిన్న సౌండ్ వస్తుంది నాకు. ఇప్పుడు నా వాయిస్ స్లో వస్తుందా మీకు? చాలా తక్కువ ఉందండి. అయ్యో, ఎలా? చాలా తక్కువ వస్తుంది. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా, లేకపోతే సౌండ్ మీది మైక్ చూడరా, అస్సలు వినిపించట్లేదమ్మా. ఓకే సరే, అయితే నేను ట్రై చేస్తాను కొంచెం గట్టిగా. మీకు ప్రాబ్లం లేదు, నాకు గట్టిగా అరుస్తున్నాను, పక్కింటి వాళ్ళకి వినిపిస్తుంది ఇక్కడ. సరే, ఓకే, ఒక్కసారి పేరు, ఊరు పేరు చెప్తారా? నా పేరు లత, బెంగళూరు నుంచి చేస్తున్నాను. మాట్లాడాను ఆల్రెడీ, వినవలేదు. అవును, గుర్తొచ్చారా? గుర్తొచ్చారు. లత గారు ఎలా ఉన్నారు? ఏంటి స్పెషల్స్ ఏం చేశారు ఈ రోజు? మీరు బాగున్నారా? బాగున్నా. ఇదిగో ఏం చేశారు ఇవాళ? ఏంటమ్మా? ఏంటండి? ఏం లేదండి, పప్పు చేసాము. అయ్యో, కరెంట్ పోయినట్టుందమ్మా. సరే, ఏం కాదు, కరెంట్ పోయినా పర్వాలేదు, నేనున్నా. వింటున్నా. పెట్టుకొని కూర్చుంటాను. ఓకే, మరేంటి ఒక పాట పాడుతున్నారు ఇప్పుడు? పాట పాడాలా? భగవద్గీత శ్లోకం చదువునా? ఏం చెప్తానే చేస్తా. ఒక పాట పాడండి, ఓ తర్వాత శ్లోకం చెప్తారు గాని. ఓహో, 2 కావాలా? అంతేగా. 1+1 ఆపరా. నేను పాడేదంటే దేవుడి పాటలే పాడతాను, మామూలు పాటలు రావు నాకు. ఓకే పాడండి, ఏం కాదు. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగన్న అమ్మవు నీవే నీ దయనున్నా కలుగు జయాలు నీ ధరినున్నా తలగు భయాలు అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. ఇంకా ఉంది, టైం తిట్టుకుంటారు జనాలందరూ. తిట్టుకోరు. నెక్స్ట్ శ్లోకం. శ్లోకమే? ఓకే, ఒక్క నిమిషం. వచ్చినగా కానీ గుర్తుండవు ఏంటో మరి. అదే కదా, టెన్షన్ లో అసలు గుర్తుండవు. అన్ని వచ్చినవే అంటే లైఫ్ దొరికి సరికి అది వద్దన్న ఆనందం అండి. అవును. నాకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖాని కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్దీవతే నవః యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సూపర్. అసలు మామూలు అడిగినందుకు 1+1 ఆఫర్ ఇచ్చి మరి పాడారు నా కోసం. ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక పాట. అనుకుంటాను చదువుతానా చేస్తాను అనుకుంటా గానీ అప్పుడు. ఓకే, ఇంతకీ బెంగళూరులో క్లైమేట్ ఎలా ఉంది? ఏమైనా వర్షాలు పడుతున్నాయా బాగా? రాత్రి అంతా వర్షం అండి. ఓ, రాత్రి బాగా వర్షం పడింది. అంటే
ఒకప్పుడైతే బాగా చల్లగుంటుంది కానీ ఇప్పుడు ఉండట్లేదు రేటే. హైదరాబాద్ లోనే ఉంది. అవును, మాకు వర్షం ఇవాళ పాపం కొంచెం వచ్చినట్టు వచ్చి అట్లా వెళ్ళింది. మీకు అలా పడుతూనే ఉంది చల్లగా. ఓకే, మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి నాకు. ఏం క్వశ్చన్ అడుగుతారో ఈజీగా అడగాలి, నన్ను గెలిపించాలి. అలాగే తప్పనిసరిగా. బిస్కెట్ ఇచ్చేసాను. అలాగే నేను క్వశ్చన్ అడుగుతాను. ఆల్రెడీ కరెంట్ పై టీవీ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా? అది ఆన్లో రావట్లేదు, టీవీ రావట్లేదు. బయట కొంచెం బయట ఒకటి 2 సార్లు చెప్పండి. ఓకే, నేనే క్వశ్చన్ మీకు చెప్తాను. చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చి చలికాలంలో తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి? చలికాలంలో తినకూడని ఆహార పదార్థాలు ఏమిటా? చలికాలంలో తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి? చల్లని పదార్థాలు, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, నిమ్ము చేసే పదార్థాలు ఏవి తినకూడదు కదా. ఇంకా చెప్పాలి, క్లూ ఇవ్వాలి. అవి కాకుండా కొన్ని ఉంటాయి, అవి నార్మల్గా మనం తినేవి. సీతాఫలం తినకూడదు. అవి కాదు, ఫ్రూట్స్ అట్లా కాదు, ఆహార పదార్థాలు అవి. ఎందుకంటే ఇవి వద్దనే తినేస్తాం మనం. డైరీ ఫుడ్స్ ఇవి ఉంటాయి కదమ్మా, జంక్ ఫుడ్స్. అలా కాదు, మనం కొంచెం అవి వండే పదార్థాలు. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కాదు, వండే పదార్థాలు. లత గారు వండే పదార్థాలు ఇవి నేను చెప్పింది. అవి నార్మల్ గా మనం కొనుక్కునే పదార్థాలు కాదు, వండే పదార్థాలు. మీరు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు దీని క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? కుమారి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి. కడప నుంచి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగుండమ్మా, నా వయసు 60 ఏండ్లు పైన ఉంది. ఇంతకు ముందు కూడా కాలు తగిలింటే గెలసలేకపోయినా. మీరు ఏంది మా వయసుకు గెలిపిస్తే సంతోషమ్మా. 60 ఏళ్ళు మీ వయసు? 60 ఏళ్ళు పైన ఉంది పైన. మా వయసుకు గెలిపిస్తే అందరికి చెప్పుకుంటాం కదా, కఠినంగా పెడతా అంటారు. అవి మాకేమో రావాలని. కాలు గెలవడమే కష్టము, మళ్ళా గెలకడం ఇంకొక కష్టము. అయ్యయ్యో, అవునా? మీరు క్యూ ఇచ్చి గెలిపిస్తే కదమ్మా మాకు సంతోషం. మాలాంటి ముసలోళ్ళకు. మీరు ముసలోళ్ళు అనకూడదు, మీరు యంగ్ యూత్. మీరు అసలు ఈ వయసులో కూడా కాల్ చేసి మాట్లాడాలనిపిస్తుంది, చూసారా మీకు? అవునమ్మా, సంతోషము. నువ్వు బాగా చిన్న పాప, చిన్న ఆమె ఉన్నట్టుండవు ఆమె. అవునా? నువ్వు వార్తలు చెప్తావా అమ్మా? న్యూస్ లో చెప్తా. అదే బాగుంటావు నువ్వు. అవునా? థ్యాంక్ యూ. పెళ్లి కాలే కదమ్మా? పెళ్ళి అయింది. అయింది. అలా చెప్పమ్మా. మరి నాకు ఈజీగా చెప్పి గెలిపి రాదు. ఇంతకు ముందు అట్నే చేసిండ్రు. నా వయసుకు నాకు ఇవన్నీ అవసరం. మా పెద్ద వద్దు. మీకు తెలుసు కదా, మీరు చాలా పొడుపు కథలు, సామెతలు వినే ఉంటారు కదా. అవునమ్మా. నా కోసం ఒక సామెత గాని పొడుపు కథ గాని చెప్తారా? పొడుపు కథ, సామెత అన్ని వచ్చినా కూడా ఆ సమయానికి ఏ రావుటే ఏందో పోతదేమో అది ఏమవుదు ఉంటది. మీరు ఆన్సర్ చేసే వరకు నేను మిమ్మల్ని కట్ చేయనివ్వను కాలు. మా ఒక టిప్ చెప్తాను, చెప్పండి. ఈ ఎండాకాలం వచ్చేసి తలకు వారానికి 2 సార్లు గాని ఒకసారి గాని పచ్చాకు, గోరెంట్లాకు పచ్చాకుమా కొంచెం మెంతులేసి రుబ్బుకొని మిక్సీలో వేసి పెట్టుకోవాలమ్మా. ఒక అర్ధగంట సేపు చల్లదనం వస్తుంది, బాగా చుట్టూ బాగుంటది. గోరింటాకుని పచ్చాకు మిక్స్ చేసుకుని కొంచెం మెంతులు వేసుకుని మిక్స్ చేసి రుబ్బుకుని పెట్టుకుంటే తలకి మంచిది. మంచిది. మా తల బాగా షైనింగ్ వస్తుంది, కొంచెము వేడి తగ్గుతుంది. అవునా? సూపర్. అసలు అమ్మ మీరు ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నారు. ఏం చదివారు? ఏమ్మా? ఇంగ్లీష్ షైన్ వస్తుందని చెప్తున్నారు కదా, ఏం చదువుకున్నారు మీరు? నేను చదువుకోలే తల్లి. అవునా? అయినా సరే మంచి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఎవరు మాట్లాడారు మా ఇంగ్లీష్ తల్లి? మంచి షైన్ వస్తుంది. హెయిర్ అని చెప్పింది మీరే. షైనింగ్ అన్న పదం వాడారు కదా. జుట్టు. అవునమ్మా. అవును. ఓకే, కడపలో ఏంటి ఫేమస్? కడపలో ఏంటి ఫేమస్ మీకు?
ఫేమస్ ఒంటిమిట్ట ఉంది, దేవుని కడప ఉంది, దర్గా ఉంది. ఉమ్. ఏమి దగ్గరలో అన్ని ఉన్నాయి మాకు. గొడవలు బాగా జరుగుతాయా కడపలో? ఏం లే, ఊరికేనే చెప్తాండారు. ఎక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి ఆ, గొడవలు చేస్తాండారు. ఉండూరోళ్ళు ఎవరు గొడవలు పోరుమా. వెళ్ళరా? కడపళ్ళు మాత్రం ఎవరు గొడవలకు అందరూ ఎంప్లాయీస్ బాగా ఓకే. డీసెంట్ గా ఉంటారు. ఈ పనులకు పోయే వాళ్ళు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే గొడవలు. అంతేనా? మీరు చూసారు ఎప్పుడైనా అందుకు బాగా? పేరు కడపకు. అబ్బో, అయితే గొడవలు ఏముండవు కడపలో? గొడవలు ఏముంటావు మా, అట్లా అంటారు. ఓకే, సరే అయితే నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక కష్టమైన అడిగి మళ్ళా పోతే లైన్ ఎప్పుడు కలుస్తుందమ్మా. అలాగే 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 4 నెలలు అయింది తల్లి. అవునా? సరే అయితే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఊరు రావమ్మా, వచ్చేటివి కూడా పోతాయి తల్లి. ఏం కాదు, నేను చెప్తాను మీకు. నువ్వు క్యూ ఇవ్వవు, ఏమి ఇవ్వటంలే. ఇస్తా ఇస్తా, ఈసారి ఇస్తా నేను. సంతోషం అంతా పోతాది గుప్పున నీ తల్లి. ఏం రాదు, ఈసారి ట్రై చేద్దాం, సరేనా? అయితే క్వశ్చన్ ఓకే. ఏనా రామారావుటియో నాగేశ్వరరావుటి అన్నా చెప్పండి మా, ఏమన్నా తెలిసినది. రామారావు నాగేశ్వరరావు ఇది అంటే కొంచెం కష్టం. ఇది ఒక సామెత, మీకు పొడుపు కథ, మీకు తెలుస్తుంది, తెలియకుండా అయితే ఉండదు. ఇస్తావా తల్లి? మళ్ళా లైన్ కష్టం కలవదు, అవి వద్దు, ఇప్పుడే ఆన్సర్ చేద్దరు కానీ మీరు. చెప్పు. క్వశ్చన్ వచ్చేసి, కడవంతటి పళ్ళు ఒళ్ళు, ఒంటి నిండా ముళ్ళు, కడుపంతా మధురమైన గుళ్ళు. ఏంటి అది? కడవంతటి ఒళ్ళు అంటే కొంచెం ఒళ్ళు పెద్ద. పండ్లనే ఏదిమా? ఆ పళ్ళులోనే ఒకటి, మనం తింటాం బాగా. కడవంతా ఒంటి నిండా ముళ్ళు ఉంటది, లోపల తింటే తీయగా ఉంటది. ఏంటది? చెప్పినాక మళ్ళా రాంగాలి. చెప్పండి. అది కాదండి, అవును నేను చెప్తాను, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి ఫస్ట్. అది పైనాపిల్ కాదు, ఇంకొకటి అలాంటిది కొంచెం పెద్దగా ఉంటది. ఏంటది? పనసపండు. అదేనంటారా? ఒకసారి ఆలోచించి చెప్పండి. కడవంతటి ఒళ్ళు, ఒంటి నిండా ముళ్ళు, కడుపంతా మధురం. అదేమా లావు ఉంటారులే, పైనాపిల్ ముళ్ళు ముళ్ళు. ఇది మా పనసపండు. పనసపండు, అవునా? కుమారి గారు, మీరు చెప్పింది పనస పండే కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. ఇంతకీ మీ ఏజ్ కోసం నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 60 సంవత్సరాల వయసులో కూడా కాల్ చేసి మాట్లాడాలని అనిపించింది కదా. కంగ్రాచులేషన్స్. ఓకే కుమారి గారు, మీరు కష్టపడి కాల్ చేశాను, మళ్ళీ కాల్ కలుస్తలేదు అన్నారు కదా. ఈ రోజు మీ కాల్ కలిసింది, మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే. మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండండి, చెప్పుకోండి అందరికీ నేను విన్ అయ్యానని చెప్పి. ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నా వాయిస్ నార్మల్గా వినిపిస్తుందా, ఎక్కువగా వినిపిస్తుందా? నార్మల్ గా వినిపిస్తుంది. అయితే ఓకే. ఫస్ట్ కాలర్కి వినిపించట్లేదని నేను గట్టిగానే అరుస్తున్నాను, అందుకని. లేదు మేడం. ఓకే, మీ పేరు? నాగవేణి మేడం. నాగమణి. నాగవేణి. నాగవేణి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదోని. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నాగవేణి గారు? నేను వాచ్ రిపేర్ చేస్తాను మేడం. ఏంటండి మరొకసారి? వాచ్ రిపేర్. ఓకే, గతంలో మీరు కాల్ చేశారు కదా. అవును, చేస్తాను మేడం. ఓకే, ఆ రోజు విన్ అవ్వలేదా? లేదు మేడం. ఓకే, మీరు గుర్తున్నారు, వాచ్ రిపేర్ అనగానే గుర్తొచ్చారు నాకు మీరు కదా. ఒకసారి టైం వెనక్కి వెళ్తే బాగుండు అనుకున్నాం. అవును మేడం. ఓకే, ఏం చేశారు? ఏ స్పెషల్స్ ఇవాళ ఏమైనా వంట చేసింది? ఏం చేశారు? ఏం లేదు మేడం, ఈరోజు బయట భోజనం చేసి వచ్చినాము. ఎందుకని? ఫంక్షన్ పోయి వచ్చినాం. ఓహో, ఫంక్షన్కి వెళ్ళి వచ్చారా? అబ్బా, మంచిగా ఫంక్షన్కి కూడా వెళ్ళొచ్చారు. ఏం పెట్టారు స్పెషల్స్ అక్కడ? వెజ్జా నాన్ వెజ్జా? లేదు మేడం, వెజ్. వెజ్జే. ఓకే, మొత్తం ఎట్లకేలకు ఫంక్షన్కి వెళ్ళి మంచిగా తినొచ్చారు మీరు. మీరు తిన్నారా మేడం? లేదండి, తినాలి. ఏం మేడం, తినేసి కూర్చుంటే అయిపోయాయి కదా మేడం. అంటే తినేస్తే మీతో మాట్లాడిన ఆనందం ఎక్కడ వస్తుంది? ఓకే, మరి ఏమైనా ఒక పాట పాడతారా? మళ్ళీ పాట పాడండి. పాడతాను మేడం. పాడండి. బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అయిపోయింది. అయిపోయింది. సరే అయితే నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి మేడం. మేడం ఈజీ అడగండి మేడం. 3 సార్లు అయింది మాకు. 3 సార్లు అయిందనా? అవును మేడం. ఎన్ని కాలే? అయ్యయ్యో ఏం కాదు, ఈసారి ట్రై చేద్దాం ఒకసారి. ఈజీ క్వశ్చన్ అడగండి మేడం. ఓకే, ఈజీగానే ఉంటుంది క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి, ఒక ఔక్షాహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఒక ఔక్షాహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి మేడం? అది రాలేదు మేడం స్క్రీన్ మీద. వస్తుంది చూడండి ఇప్పుడు. ఒక ఔక్షాహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? వచ్చిందా మీకు? సరే నేను చెప్పిన క్వశ్చన్ వినిపిస్తుందా మీకు? ఒక ఔక్షాహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? 12 మేడం. కాదు కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి. 12 కాదు, ఎక్కువ ఉన్నాయి మేడం. వేలల్లో ఉన్నాయి. వేలల్లో ఉన్నాయంట. ఔక్షాహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? మనకి 50కి 1,00,000కి మధ్యలో ఉంటాయి. 50,000కి 1,00,000కి అంతవరకు చెప్పగలను, కానీ టైం కూడా అయిపోయింది మనకి. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఏం కాదు, మనం సరదాగా మాట్లాడుకుందాం, ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? శ్రావణి అండి. శ్రావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నారు. బాగున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు శ్రావణి గారు? హోమ్ మేకరే అండి, ఇంట్లోనే ఉంటాము. ఇంట్లోనే ఉంటారు. ఇంకా మీకు ఇష్టమైంది ఏంటి? ఏం చేయడం అంటే మీకు ఇష్టం? ఏంటి? ఏం చేయడం అంటే ఇష్టం మీకు? వంట చేయడం ఇష్టమా, లేకపోతే ఏమన్నా పాటలు పాడడం ఇష్టమా, స్టిచ్చింగ్ ఇష్టమా, షాపింగ్ ఇష్టమా? ఏమి ఇష్టం మీకు? నాకు షాపింగ్ ఇష్టం. ఏ షాపింగ్ ఇష్టం? శారీస్ కొంటారా, డ్రెస్సెస్ కొంటారా? రెండు కొంటారు. అంటే ఎక్కువ ఏమున్నాయి? శారీసేనా, డ్రెస్సెస్ కూడానా? ఎక్కువ శారీస్ ఉన్నాయి. ఎన్ని కొన్నా ఇంకొన్ని మళ్ళీ పక్కన చూస్తే మరి అది కూడా కొనుక్కోవాలనిపిస్తుందా? అంతేగా, అంతే కదా. మీ దగ్గర ఉన్న శారీస్ రోజుకొక శారీ కడితే ఎన్ని డేస్ వరకు కట్టించే కట్టకుండా కట్టచ్చు? చెప్పండి, తెలుస్తుంది. ఇంచుమించుగా ఒక 3 months లేదా 4 months లేదా 6 months? 3 months పక్కాగా కట్టించారు కట్టకుండా 3 months వరకు కట్టుకుంటే తర్వాత మళ్ళీ 3 months తర్వాత స్టార్ట్ అవుద్ది ఆ శారీ. అవును, అంటే చాలా తక్కువ చెప్పారు తెలుసు, ఇంకెక్కువే ఉంటుంది. ఎక్కువే ఉంటాయి అంటే కొంచెం కాస్ట్లీ వర్క్ టీఎం ఎప్పుడన్నా ఫంక్షన్ అప్పుడే తీసుకుంటాం. అవును, కాకపోయినా మళ్ళీ ఫంక్షన్ ఏదైనా వచ్చినా మళ్ళీ ఇంకొకటి సెపరేట్ గా కొనుక్కోవాలి. కట్టించేరు కట్టినట్టే ఉంటది. అవును, మొన్న మ్యారేజ్ వచ్చింది, అన్ని శారీస్ ఉన్నాయి కదా, ఎందుకు అంటే మళ్ళీ కాదు అని మళ్ళీ పట్టు శారీ వర్క్ చేయించుకోవటం, మళ్ళీ కుట్టించుకోవటం. అంతే మరి, ఎందుకంటే కట్టించర్లో మనం కనిపించొద్దు. అవును, మళ్ళీ కొత్తగా ఇంకొక చీర కావాలి, అది అందరూ ఎక్కడ కొన్నామని మనల్ని అడగాలి, అది సాటిస్ఫాక్షన్. అంతేగా. అంతేగాని ఇది మొన్న కట్టిన చీర అంటే చాలు, అబ్బా ఎంత బాధ వస్తుందో, వెళ్ళిన ఆనందం ఉండదు, ఫంక్షన్కి తిన్నది తినాలనిపించదు. అంతేనా? అంతే 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 అంతే. అబ్బా అసలు ఒప్పుకుంటున్నారు మీరు నిజంగానే. శారీస్ అనే కాదు, మనకి బట్టల పిచ్చి ఎందుకో దేవుడిచ్చిన వరం అది. అవును, మగవాళ్ళు ఎన్ని వేసుకున్నా సరే అది పెద్దగా రిపీట్గా వేసుకునేది పెద్దగా తెలియదు, కనిపెట్టలేరు ఎవరు అని. ఎవరు అడగర్లేండి, వాళ్ళు ఎందుకు అడుగుతారు? మనంత ఇష్టపడరు కూడా, మనకి ఎందుకన్నా ఇంకా ఇంకా కొత్తవి వస్తే కొనాలి అనిపిస్తాం. మనం వాళ్ళ కోసమే అంచగా చక్కగా రెడీ అవుతున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవాలి. మనకి అది మన కాన్సెప్ట్. అక్కడ బాగుంది చీర, ఎక్కడ కొన్నావు, ఎంత పడింది అని అడిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అవును, నేను అడగాలి, ఫస్ట్ అడగాలి, చీర కొత్తగా ఉంది, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత బాగుందని చెప్తే చాలు, చీర కొన్నందుకు మనకి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అవునా? మీరు కూడా అలా ఫీల్ అవుతారా? ఫీల్ అవుతా. డైలీ యూజ్ అయినా డిఫరెంట్ కొంటా ఉంటా. అందరు కూడా మా ఫ్యామిలీలో అందరూ నీకు ఎక్కడ దొరుకుతాయి ఇంత డిఫరెంట్ కొంటా ఉంటారు. ఓ, అలా కొంటారు మొత్తానికి. అవును, ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు చాలు. ఈ ఒక హ్యాపీ
ఎన్ని అయినా చెప్పని మనం చంద్రముఖిలో నగలు చూపిస్తున్నట్టు చీర కొన్నాక చూసావా బాగుందా అని అడుగుతాం అంతేనా? అవును. మరి గోల్డ్ అంటే నగలు కూడా ఇష్టమా? నగలు కూడా ఇష్టమే కానీ అంటే మరీ హెవీగా లేదు, అలా అని తక్కువ లేవు, మీడియంగా ఉన్నాయి. మీడియం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గోల్డ్ అనేం కాదు, ఇప్పుడు జ్యువెలరీస్ చాలా 1 గ్రామ్ గోల్డ్ వస్తున్నాయి, శారీ మీదకి సెట్ వస్తుంది మొత్తం. అంటే నాకు రోల్ గోల్డ్ వాడను, నాకు పడదు నా స్కిన్ కి. ఓకే, అందుకే మొత్తానికి గోల్డ్తో కవర్ చేశారు. ఆ, సూపర్, అసలు అది ఇంకా బెస్ట్. పాపం ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం కానీ మనకు కాదు. అవును. ఉన్నంత వరకు చాలా హెవీగా ఉండాలి, శారీస్కి మ్యాచ్ అవ్వాలి. ఆ, ఓకే సూపర్. అసలు మరి ఏంటి ఇప్పుడు పాట పాడుతున్నారా? పాట ఇది టిప్ చెప్తా. ఓకే చెప్పండి. మనం సమ్మర్ కి బయట తిరుగుతా ఉంటాం కదా, ఇంకా స్కిన్ ఒకలాగా ట్యాన్ అయిపోయింది కదా. అవును. బియ్యం కడిగిన నీళ్లు ఐస్ క్యూబ్స్ లో వేసుకొని అవి ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకొని బయటికి వెళ్ళి రాగానే ఆ ఐస్ క్యూబ్స్ తో మొత్తం ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని చేతులు మొహం మొత్తం ఇట్లా అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కడుక్కుంటే బాగా ఫెయిర్ గా డెడ్ స్కిన్ మొత్తం పోయి బాగా ఫెయిర్ గా బాగుంటుంది. ఓ సూపర్ టిప్ ఇది. బియ్యం కడిగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని ఐస్ క్యూబ్స్లో బాక్సెస్ ఉంటాయి కదా అందులో వేసి డీప్లో పెడితే అవి ఐస్ క్యూబ్స్ అవుతాయి. మనం బయటికి ఎండకి తిరిగి వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా అప్లై చేసి అది రుద్దుకుని నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకుంటే ఉన్న స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది. అంతే కదా మీరు చెప్పేది? అవును. ఓ సూపర్ టిప్. నాకు తెలిసి ఇది అందరూ ఫాలో అవ్వచ్చేమో, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎండలోకి వెళ్ళి రాగానే మనకి స్కిన్ కలర్ తెలిసిపోద్ది, కలర్ రెండు మ్యాచ్ అవ్వవు. అవును, చాలా తేడా కనిపించింది, బాగుంది. మీరు బాగా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తాను. చేస్తారు బాగానే. అందుకనే చెప్పాము, యూజ్ చేసి బాగుంటేనే చెప్పాలి కదా. కానీ యాక్చువల్గా రైస్ వాటర్ బెటర్, అది విన్నాను చాలాసార్లు. హెయిర్కి వాడతారు, బాడీ స్కిన్కి వాడతారు, ఫేస్కి. ఎందుకు మరి చాలా మంచి పోషకాలు, దాంట్లో పోషకాలు బాగా ఎక్కువ ఉన్న రైస్ కడిగిన వాటర్ని బాగా యూజ్ చేస్తారు. అవును, తలకి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతున్నా సరే వాడుతూ ఉంటారు. అవును. ఓకే, ఏంటి సమ్మర్కి అలాగే ఏమైనా వెళ్తూ ఉంటారా? ట్రిప్స్ అలా వెళ్తారా మీరు? ఇవాళే వచ్చాము. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి, అలివేలు మంగాపురం, కాణిపాకం, మళ్ళీ అక్కడ జపాలి తీర్థం అని ఉండిద్ది కదా, అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఇది కడప ఇందాక మాట్లాడారే, ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట అక్కడికి వెళ్ళి అక్కడే మళ్ళీ గుడిమెండ అని శివాలయం ఉంది, పాతకాలం ఉంది, ఎన్నో ఫస్ట్ శివాలయం అంట మనకి. ఓ, అది కూడా వెళ్ళి నైట్ వచ్చాం. ఎన్ని డేస్ వెళ్ళొచ్చారు? సండే వెళ్ళాం. సండే వెళ్ళారు. అవును. ఓకే, మొత్తానికి అలా మంచిగా దైవ దర్శనం చేసుకుని హ్యాపీగా తిరిగి వచ్చారు. అవును. నైట్ 4 days వేసారు అయితే. 4 days. ఓకే సూపర్. అసలు ఎవ్రీ ఇయర్ వెళ్తారా అలాగా? వెళ్తా ఉంటాం. ఓకే సరే, అయితే నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడగరా? ఈజీగానే అడుగుతా. క్వశ్చన్ వచ్చేసి, బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది? అబ్బో, ఇది కొత్త క్వశ్చన్. బొప్పాయి పండు దేనితో కలిపి తింటే విషం అవుతుందా? 2 రకాలు కలిపి, బొప్పాయి పండుతో పాటు ఇంకొక తినే ఐటెం కలిపి తింటే కనుక అది విషం అవుతుందంట. క్లూ ఇస్తారా ఏమన్నా? అది కూడా ఒక తినే ఐటెం, అది మాత్రం చెప్తాను. నిమ్మకాయ, పాలు కాదు, జ్యూస్లో పాలు వేస్తారనుకుంటా కదా బొప్పాయి పండులో. కాదు, పాలు కాదు, అది ఒక తినే ఐటెం. అది నిమ్మకాయ అయితే కాదు, అది ఒక రకమైన ఫ్రూట్. అది కూడా ఫ్రూటే. బొప్పాయి పండును దేనితో కలిపితే మనం తింటాం, సేమ్ ఇంచుమించు అట్లనే వస్తుంది. హలో హలో, మీ కాల్ కట్ అయిపోయింది ఆల్రెడీ. టైం అవగానే కాల్ కట్ అయిపోతుంది. సరే, మన లాస్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో. హాయ్ అండి, మీ పేరు? రాణి అండి. ఒకసారి కొంచెం గట్టిగా. రాణి అండి. రాణి గారు, ఏ రాజ్యానికి రాణి గారు కాల్ చేశారు ఇప్పుడు? ఈ
ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి రాణి గారు కాల్ చేశారు. ఈస్ట్ గోదావరిలో రావులపాలెమా? గుర్తున్నానండి. రావులపాలెలు ఎక్కువ కలుస్తూ ఉంటాయి అందుకని. ఓకే, ఎలా ఉన్నారు రాణి గారు? బాగున్నానండి మేడం. బాగున్నారా? ఏది వర్షాలు పడుతున్నాయా? ఏంది ఎండగా ఉందా బాగా? మాకైతే ఎండ ఎక్కువగా ఉందండి. కొంచెం గట్టిగా. ఎండ ఎక్కువగా ఉందండి. ఎండ ఎక్కువగా ఉంది, వర్షం ఏం పడట్లేదు. నైట్ కూడా పడలేదు వర్షం మీకు? నైట్ కూడా పడలేదండి, రాత్రి. అవునా, ఓకే. ఏంటి, ఏం చేశారు వంటలు, ఏం చేశారు ఈరోజు? మాదండి చారు, ఆనియన్ చారు అండి. చారు పెట్టి బంగాళదుంప కర్రీ. బంగాళదుంప కర్రీ సూపర్ అసలు కాంబినేషన్. సమ్మర్లో ఎక్కువగా చారు, సాంబార్ ఇవే తింటాం ఎక్కువ. అవునండి. ఓకే, పచ్చళ్ళు పెట్టారా? కొత్త ఆవకాయ ఊరికి పెట్టామండి. ఆవకాయ మావకాయ కూడా పెట్టేశారు. అసలు ఈ సమ్మర్ వస్తే అసలు మొత్తం అవే పచ్చళ్ళ మీదే ఉంటుంది అందరికీ. పచ్చళ్ళు, కారాలు, అంతేనా? హలో రాణి గారు, వచ్చేయండి మా ఊరు. రానా? వస్తాను, వచ్చేయండి. వచ్చేస్తా, ఖచ్చితంగా వస్తా ఒకసారి. మీ సారీ చాలా బాగుందండి. బాగుందా? థ్యాంక్ యూ అండి. మీరు విన్ అయితే ఈ సారీ పంపించమని చెప్తా. థ్యాంక్స్ అండి, పంపించండి. అలాగే. నిన్న మొన్న కూడా లైన్కి వెళ్తుంది మేడం. ఏంటండి? నిన్న మొన్న కూడా మాట్లాడానండి మమతాబ గారితో. ఓహో, డైలీ కాల్ చేస్తున్నారు మీరు? 16 సార్ అండి. మనం గ్యాప్ ఉందండి మీకు. అవును. ఎన్నోది ఇప్పుడు? ఎన్నోది మీది? 16 అండి నెంబరు. 16 క్వశ్చన్స్ గుర్తున్నాయా? మీ ఫోన్ ఎత్తినప్పుడు కూడా అమ్మ నువ్వు డైలీ మాట్లాడతావు కదా అని కూడా నెంబర్ కూడా తీసుకుంటలేదండి. ఇంకా అలవాటు అయిపోయింది అందరికి. కానీ మీకు డైలీ ఎలా కాల్ కలుస్తుంది అసలు? లెక్కండి. అబ్బా, సారీలో లేదు లెక్కండి, మీతో మాట్లాడతాం లెక్క కలుస్తుంది. అవునా? నిజమేనా? నిజమేనండి. ఓ సూపర్ అసలు. అంటే మీరు ఏమనుకున్నా జరుగుద్ది అని ఏమైనా ఉంటుంది ఎప్పుడైనా? అటువంటిది ఏం లేదండి, మామూలుగా ట్రై చేస్తానండి అంతే. మామూలుగా కొంతమందికి అనగానే జరిగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని. అనగానే జరిగిపోతే నాకు ఎప్పుడో సారీ వచ్చింది కదా మేడం. కానీ కాల్ కలుస్తుంది కదా? అవును, అంటే మాట్లాడతానికి అంతే అండి. అంతేనా? ఓకే. రాణి గారు సినిమాలు ఏమైనా చూసారా? ఏంటండి? మీరు వచ్చారంటే నన్ను గెలిపిస్తారండి ఇవాళ. ఓకే, షూర్, తప్పకుండా గెలిపిస్తా. సినిమాలు ఏమైనా చూసారా? తక్కువండి మేడం. తక్కువ? అవునండి. ఏ సీరియల్ బాగా చూస్తారా? అవైతే ఎక్కువ చూస్తానండి. అవైతే ఎక్కువ. అందులో క్వశ్చన్స్ అడగాలి అందరూ. అసలు సీన్ టు సీన్, నేమ్ టు నేమ్ చెప్పేస్తారు అందరూ. అవునండి. అవును, అందరూ ఎక్కువ అవే చూస్తారు. అవునండి. సినిమాలు తక్కువ. ఒకవేళ సినిమాలు చూస్తే మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? దెయ్యం సినిమాలు లేదంటే నార్మల్వి ఇలాంటి ఇష్టమా, లేకపోతే ఏంటి ఫ్యామిలీ టైపా? పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఇష్టం అండి. ఏంటండి? పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్? ఓ సూపర్, అసలు మామూలుగా కాదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలోంచి ఒక సాంగ్ పాడాలి మీరు. నాకు సాంగులు రావండి, అందుకు వాయిస్ కూడా కొంచెం కూడా పోయిందండి అది. అవునా? సరే అయితే. సరే, నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేస్తాను, టక్క టక్కమని చెప్పేసేయండి. నాకు ఈజీగా అడగండి మేడం, హెల్ప్ చేయండి, క్లూ ఇవ్వాలండి. ఓ తప్పకుండా, క్వశ్చన్ అయితే ఈజీగా అడుగుతాను. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఏది? ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఏది? చెప్పండి మేడం. చివరి కూడా దేవాలయం వస్తుంది. అదే మేడం, ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయం ఏది? అవును, ఏ దేవాలయం? ఒక 4 అక్షరాలు ఉంటాయి. కొంచెం తిరుమల అండి. తిరుమల కాదు. తిరుమల కంటే లేపాక్షి అండి. కాదు. అంతర్వేది అండి. కాదు. మొత్తం టెంపుల్స్ ఏ ఉంటాయి అన్ని టక్క టక్కమని గుర్తు చేయండి, మీ సరౌండింగ్లో ఏమున్నా సరే. క్లూ ఇవ్వండి మేడం. 4 అక్షరాలతో వస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే ఒక మూవీ పేరు కూడా అందులో ఉంది. మహేశ్వరి అండి. కాదు, మూవీ పేరు ఉంది, బాలకృష్ణ మూవీ పేరు కూడా ఉంది అందులో. ఒక మూవీ పేరు కలిపిన దేవాలయం అనమాట. సో ఈ రోజైతే టైం అయిపోయింది. దిగ్విజయంగా 16 సార్లు కూడా మీరు హ్యాపీగా కాల్ కలిసింది, మాట్లాడారు. నెక్స్ట్ టైం మరలా చూద్దాం 17వసారి ఎవరు మాట్లాడతారు అనేది. ఆ సరైన విన్ అవుతారు చూద్దాం, ఓకేనా? సో ఇవాళ టైం అయిపోయింది. చాలామంది కాలర్స్ కాల్ చేశారు, మాట్లాడారు, ఎంజాయ్ చేశారు. మరికొంతమంది కాలర్స్ పాపం వెయిటింగ్లో ఉండిపోయారు, కొంతమందికి అయితే కాల్ కలవలేదు. అలాంటి వారు ఎలాంటి టెన్షన్ పడవలసిన లేదు. రేపు మరలా మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి రేపు మరలా కాల్ ట్రై చేయండి, ఓకేనా?
సో చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టోలే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.